నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూన్ మాస గోచార ఫలితాలు ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరసి 9 పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా ఈ చెప్పబోయే ఫలితాలు శుభాశుభ ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ మాసంలో 5 గ్రహాల స్థాన చలనాలు ఉంటాయి. ముఖ్యంగా గురువు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి 2వ తేదీన ప్రవేశించి మాసాంతం వరకు కూడా అక్కడే సంచరించడం జరుగుతుంది. ఉచ్చ స్థానం గురువుకి ఇది అనేది చెప్పచ్చు. అయితే ధనుసు రాశికి 8వ స్థానం అవుతుంది అది. ఇక శుక్రుడు మిథున రాశిలో 8 వరకు సంచరించి 9 నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి సంచరిస్తాడు. అలాగే బుధుడు కూడా 22 నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు. ఇక సూర్యుడు 15 వరకు వృషభ రాశిలో సంచరించి 15 నుండి మిథున రాశిలో సంచారం చేస్తాడు అనేది సూచించవచ్చు. 6లో 15 వరకు ఉంటాడు. మాసం మొదటి అర్ధ భాగంలో 6లో రవి యోగిస్తాడు, 7లో అంతా యోగించడు. ఇక కుజుడు 5లో 20 వరకు సంచరించి 6లో 21 నుండి వృషభ రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు. లాస్ట్ 21 నుండి కూడా కుజుడు కూడా యోగిస్తాడు పార్షియల్గా అనేది చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి 3లో రాహు అనుకూలిస్తున్నాడు. ఇంకా 9లో కేతు అనుకూలం కాదు, 4లో శని అనుకూలం కాదు, 8లో గురువు అనుకూలం కాదు, శుక్రుడు అనుకూలిస్తున్నాడు. అలాగే బుధుడు చివరి వారం 9 రోజుల్లో కూడా అంత అనుకూలంగా లేడు అనేది చెప్పవచ్చు. ఇక ఇది గ్రహానుకూలత సమపాళంగా ఉంది అనేది చెప్పచ్చు. సగం కంటే కూడా అధికంగానే మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఈ ధనుసు రాశి వారికి జూన్ మాసంలో గోచార ఫలితాలు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుసు రాశి వారికి కెరీర్ పరంగా చూస్తే అభివృద్ధికి అవకాశం, పై అధికారుల నుండి మంచి సపోర్టు లభించే అనుకూలమైన కాలంగా ఉంటుంది జూన్ మాసం అంతా కూడా. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు కెరీర్లో పదోన్నతులు పొందటానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఈ మాసంలో ధనుసు రాశి వారికి కెరీర్ పరంగా బాగుంది, వ్యాపార పరంగా కూడా మంచి అనుకూలతలే ఉన్నాయి ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆర్థిక వ్యవహారాలకు వస్తే కనుక ఆదాయం అయితే స్థిరంగా ఉంటుంది. అయితే విలాసాలపై చేసే ఆకస్మిక ఖర్చులను ఖచ్చితంగా నివారించాల్సి ఉంటుంది. 8లో గురువు ఆకస్మిక ఖర్చులని సృష్టించవచ్చు అనేది సూచిస్తుంది. పెట్టుబడుల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక నష్టాలు కానీ సంభవించే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులైతే ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి రిజల్ట్స్ పొందుతారు. వారికి మంచి ఫలితాలే వస్తాయి రిజల్ట్స్. ఇక ఫారిన్లో చదువుకోవాలనుకునే వారికి అన్ని అనుమతులు లభిస్తాయి. ప్రయాణానికి కూడా అధిక అవకాశాలు ఉంటాయి జూన్ మాసంలోనే. హైయర్ ఎడ్యుకేషన్ వారికి చాలా బాగుంది అనేది సూచించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చెప్తే స్వల్ప ఒత్తిడి లేదా కాలానుగుణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ కొద్దిపాటి అననుకూలతలు కనిపిస్తున్నాయి గోచారంలో. ఇక కుటుంబ సంబంధాలు విషయాలకి వస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది. అయితే వ్యాపార లేదా జీవిత భాగస్వాములతో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. ఈ విషయాలకి తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా 1-2 విషయాలకి ప్రతికూలతలు తప్పించి ఆర్థికంగా బాగుంది, స్థిరంగా ఉంటుంది. అధిక ఖర్చులను అయితే నివారించాల్సి ఉంటుంది.
ఆరోగ్యపరంగా ఒత్తిడి ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఎదురవద్దు, ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి, భాగస్వాములతో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. ఈ విధంగా ధనుసు రాశి వారికి మిశ్రమంగా గోచరిస్తున్నాయి ఫలితాలు. శుభాశుభ ఫలితాలు అనేది సూచించడం జరుగుతుంది. ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పఠించడం ఆటంకాలను అధిగమించడానికి సహాయపడుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ధనుసు రాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఏ విషయాలకి ప్రతికూలతలు, ఏ విషయాలకు అనుకూలతలు క్లుప్తంగా చెప్పుకున్నామో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియోను అందజేసిన వారవుతారు. సర్వే జనో సుఖినో భవంతు.